హాయ్ హలో వెల్కమ్ టు స్పందన. ఈ మునగాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 20 గ్రాములు శనగపప్పు, 20 గ్రాములు మినప్పప్పు, 10 గ్రామ్స్ జీలకర్ర, 15 గ్రామ్స్ మిరియాలు. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత 20 గ్రామ్స్ ధనియాలు, ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ బాగా వేగిపోయాయండి. చివరిలో కొద్దిగా చింతపండు, వెల్లుల్లి కలిపి 1 నిమిషం వేయించుకోవాలి. ఇన్ని బాగా వేగిపోయాయండి. వీటిని పక్కన పెట్టుకుందాము. 9 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు బాగా వేగాయండి. పక్కన తీసి పెట్టుకుందాం. ఇది మునగాకు అండి. నేను 2 రోజులు ఇంట్లోనే ఎండబెట్టాను. దీనివల్ల దానిలో ఉన్న పచ్చి అంతా పోయి స్మెల్ రాకుండా ఉంటుంది. మెత్తగా పొడి చేసుకుందాము. కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నాను. మునగాకు పొడి రెడీ అయిపోయిందండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా చేసుకోవాలి. ఎందుకంటే తినేటప్పుడు నాలుగు కత్తుకుపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం బరకగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. మునగాకు పొడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మునగాకును మనం రోజు ఆహారంలో తీసుకున్నట్లయితే కొవ్వు తగ్గడమే కాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అలాగే రక్తంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి ప్రతిరోజు ఆహారంలో తీసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.